ఏం చేస్తున్నావు సుజాత ఇప్పుడు? ఏదో స్వీట్గా తినాలనిపించింది, అందుకని బాదుషా ట్రై చేస్తున్నాను. ఏంది బాదుషానా? ఒక కప్పు పిండి తీసుకున్నాను, కొంచెం సోడా ఉప్పు. ఏం పిండి అదే? మైదా పిండి, బేకింగ్ సోడా దాంట్లో సోడా ఉప్పు, కొంచెం సాల్ట్, ఏంది నెయ్యి. ఇప్పుడు ఇది మొత్తం కలుపుకోవాలి. ఫస్ట్ నేనైతే 2 స్పూన్లు వేసుకున్నాను. ఇదిగో ఇలా రావాలి, ఇలా వస్తేనే మనం కలుపుకోవాలి. నీళ్ళు పోసుకొని ఇలా రాకుండా కలిపితే సరిగా రావు. వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. మెత్తగా అయ్యేదాకా కొంచెం కలుపుకొని సాఫ్ట్గా అయ్యేదాకా చూసుకోవాలి. సాఫ్ట్గా అయిపోయింది. 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాం. స్టవ్ అంటేసుకొని ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఒక గిన్నె వాటరు, ఒక గిన్నె పిండికి ఒక గిన్నె చక్కెర వేసాను, ఒక గిన్నె వాటర్ పోసాను. గులాబ్ జామ్ కంటే ఎక్కువ పాకం, ఇంకొంచెం ఎక్కువ రావాలి పాకం. ఇలా చేపెట్టుకుంటే కసుకున్నట్టుగా ఉండాలి. ఇంకా రాలేదు, అంటే పాకం వచ్చింది. నిమ్మకాయ ఒక రోజు పిండాలి, 1 స్పూన్ నిమ్మకాయ. కట్టకుండా అలాగే ఉంటుంది పాకం. ఇలాచీ పౌడర్, నూనె వేడెక్కే లోపల బాదుషా తయారు చేసుకున్నాం. ఒకసారి బాగా పిసుకుదాం. కలుసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. ఎక్కువ మంటలో పెట్టితే ఇది మాడిపోద్ది, టేస్ట్ ఉండదు. రెండు నిమిషాలు సేపు 2 నిమిషాలు అట్లా నాననిచ్చి మళ్ళీ తిప్పేసుకుంటే అంతా అలా పట్టుకుంటుంది, పాకం అంతా పీల్చేసుకుంటుంది. ఉప్పు కొన్ని వేసుకుంటే సరిపోతుంది. జ్యూసీగా అలా అలా బాగా వచ్చింది. బాగా లోపల దాకా జ్యూసీగా పట్టింది, టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, షేర్ చేయండి.